25/11/2019 మీకు అక్కడ చూస్తే కొంచెం పెద్దది అవుతుందా, అంతేనా? ఒక కమిటీ ఫామ్ చేస్తుంది నీతి ఆయోగ్. దాంట్లో ఏముంటుంది? ఇన్ పర్సన్స్ ఆఫ్ ది డెసిషన్ held in a meeting of the Cabinet Secretary dated 10/10/2019 at the Cabinet Secretariat, the CEO Niti Aayog in a meeting on 16/10/2019 constituted a committee to draft the Model Act and the rules on conclusive land titling with the following composition అని కమిటీ మెంబర్లు ఈయన వికే అగర్వాల్ అని ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆయన చైర్మన్గా పెడుతూ ఒక కమిటీని వేస్తాడు. ఇది ఎప్పుడు 25/11/2019 అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి ఆయోగ్కు 26/11 ఈ వికే అగర్వాల్ ఆయన చైర్మన్, ఆయన రాస్తాడు. ఆయన ఈ మాదిరి అన్ని వీఆర్ పర్సూయింగ్ ఇట్ అంటూ ఆల్సో ఎన్క్లోజ్డ్ is a copy of the law drafted by the state of Maharashtra for the same purpose, which is presented as an alternative అంటూ పాయింట్స్ అవి చెప్తూ ఆయన ఒకటి పంపిస్తాడు. అంటే మహారాష్ట్రలో ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ తయారు చేసినారు, దాన్ని తీసుకుని ఇది బాగుండేది. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఇది వచ్చి ఇంకోటి ఏదండి, ఇది ఎప్పుడు 20/12/2019 ఇది క్యాబినెట్ సెక్రటరీకి, ఇది క్యాబినెట్ సెక్రటరీ ఇది క్యాబినెట్ సెక్రటరీ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు, రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీకి, అమితాబ్ కాంత్ సిఇఓ నీతి ఆయోగ్, ఈయన రాస్తాడు. ఇది 20/12/2019 దీంట్లో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మీ డైరెక్షన్ మేరకే ఆన్ యువర్ డైరెక్షన్ డేటెడ్ 10/10/2019 నీతి ఆయోగ్ అది చేస్తున్నాము అంటూ ఇంట్రడక్షన్లోనే ఇన్ ఇండియా ల్యాండ్ కంటిన్యూస్ టు బీ ఆఫ్ ఎనార్మస్ ఎకనామిక్, సోషల్ అండ్ సింబాలిక్ రెలవెన్స్ అండ్ హెన్స్ యాక్సెస్ టు ది ల్యాండ్ and its documented ownership is the core of livelihood for the majority of the poor. ఒక ప్రిజంప్టివ్ దీనిగా ఉన్న ఇప్పుడున్న టైటిలింగ్ అనేది కంక్లూజివ్గా చేయాలి, ఎందుకంటే అది సరిగా లేనందువల్ల అన్ని గందరగోళాలు జరుగుతాయి. యాక్చువల్లీ సొల్యూషన్గా వాళ్ళు భావించినారు. ఎందుకు 66% ఆఫ్ ది సివిల్ కేసెస్ అన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్స్లో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఇదవుతున్నాయి. ఎప్పటికీ మనం దీని నుంచి బయటపడాలంటే ఒక కంక్లూజివ్ ఇది కావాలంటే కాంప్రహెన్సివ్ ఒకటి తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన కంట్రీ ఇలాంటి ఇష్యూస్లో 163rd పొజిషన్లో ఉంది వరల్డ్ బ్యాంక్ దీని ప్రకారం. అంటే వీటి సొల్యూషన్ ల్యాండ్కి సంబంధించినంత వరకు 163rd పొజిషన్లో ఉంది వరల్డ్లో అని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నాయి. సో వీటన్నిటికీ ఒక కంక్లూజివ్ ఇది తీసుకొని రావడం కోసం మీ డైరెక్షన్ మేరకు, అంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్, క్యాబినెట్ సెక్రటరీ దీనికి చైర్మన్, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ సెక్రటరీ రిపోర్ట్స్ టు ప్రైమ్ మినిస్టర్ అసోసియేట్ అయింది. సో ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్ మేరకు తయారైన ఇది. సరే, ఆయన బీజేపీనే కదా, బీజేపీ పార్టీ సెంటర్లో ఉంది. అండ్ ఆయనకు సంబంధించినంత వరకు డైరెక్షన్ మేరకు నీతి ఆయోగ్ తయారు చేసింది. అది అందరికి వచ్చింది, మనకు వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దీనికి సంబంధించినంత వరకు ఇవన్నీ ఆ దాంట్లో ఉన్నవే. మీకు కూడా యాక్ట్ ఇది పంపిస్తాం, అందరూ మీడియా వాళ్ళు మీ అంతటి మీరు ఇండిపెండెంట్గా చూడండి. సెక్షన్ 38 సేస్ బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్, అది వాళ్ళు పెట్టిందే. నో సివిల్ కోర్ట్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎనీ మ్యాటర్ పర్టైనింగ్ టు దిస్, దీనికి సంబంధించి అని చెప్తూ ఈ ట్రిబ్యునల్, అపిలేట్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఉంటాయి, వాటి తర్వాత పోతే హైకోర్టుకు పోవాలని దీంట్లో ఉంటుంది. అలాగే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్
డీటెయిల్స్ ఆఫ్ అన్నీ కూడా దాంట్లో ఎక్కాలి. డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ డ్యూ టు సక్సెషన్, అది కూడా వాళ్ళ ఆధార్ చట్టంలోనే ఉంది, దాంట్లో ఆ డ్రాఫ్ట్లోనే ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ అనే దాంట్లో ప్రతిదానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎనీ యాక్ట్ ఏదైనా సరే. నెక్స్ట్ దాంట్లో సేల్ కానీ, గిఫ్ట్ కానీ, పార్టిషన్ కానీ, ఫ్యామిలీ సెటిల్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇదికి ఇవన్నీ కూడా దీని నుంచే ఆపరేట్ చేయడానికి ఈ ఈ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఈరోజు ఆరోపణ చేస్తున్నారో, ఏది ఎవరికి ఇవ్వడానికి లేదు, నీ భూమి నీది కాదు, నీ కూతురికి ఇవ్వలేవు, కొడుకుకి ఇవ్వలేవు, నువ్వు అమ్మలేవు, ఇదే అంటున్నారు. లేదంటే అది ఇప్పుడు కుదరదు. 22A ఉంటే చేయడానికి లేదు, డిస్ప్యూట్ ఉంటే చేయలేవు, ఎక్కడన్నా మార్టిగేజ్ చేస్తే దాంట్లో రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కితే చేయలేవు. ఇక్కడికి వచ్చేసరికి ఏదంటే ఇప్పుడున్నవన్నీ నోషనల్ దీనికి ఉంటున్నాయి. అక్కడ ఉన్నంత స్థలము ఉండదు, లేదా అక్కడ పెట్టిన దానికి సంబంధించి ఒక దాంట్లో ఉంటే ఇంకొక లేయర్లో ఉండదు. అల్టిమేట్ కావాలంటే లోతుకు పోయితే అక్కడ వేరే ఉంటుంది. ఇలాంటి గందరగోళం చంద్రబాబు హయాంలో ఎక్కువ జరిగింది. పాస్బుక్లో ఎంట్రీలు చేయించుకుని అడ్డంగా ఇది చేసుకునే ఇది నడిచినాయి. వీటన్నిటికీ కంక్లూజివ్ దీనిగా చేయాలన్నారు. ఈ స్పిరిట్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ కావాలంటే, దీన్ని ఇన్ స్పిరిట్ అంటే దాని స్ఫూర్తి అది నిలబడి, ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటే చట్టమే కాకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే సమగ్ర సర్వే జరిగి కంక్లూజివ్గా మన ఫిజికల్ ఆన్ గ్రౌండ్, పేపర్ మీద ఉండేది, పేపర్ మీద ఉండే దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇది ఆన్ గ్రౌండ్కి సంబంధించి కూడా ఫైనలైజ్ అయిపోయి ఆ తర్వాత ఇక్కడికి ఎక్కి అప్పుడు ఒక చట్టం రూపం దానికి ఉంటే అది కంక్లూజివ్ టైటిల్ అవుతుంది. అప్పుడు జనరేషన్స్ టుగెదర్, నువ్వు అమెరికాలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, ఎక్కడున్నా నీ ప్లాన్, నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదున్నా దాన్ని ప్రొటెక్టెడ్ అలాగే ఉంటుంది. అది జరగాలంటే దీనికి ముందు ప్రీ రిక్విజైట్ నేను అనుకోవడము సమగ్ర భూ సర్వే జరగాల. అది ఇప్పుడు మన ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఎవరు ఇంతవరకు ఆ సాహసం చేయలేదు. ఇప్పుడు 5-6 వేల విలేజెస్ అయిపోయినట్టున్నాయి. అంటే కరెక్ట్ కొలుచుకుంటూ వస్తున్నారు, ఎక్కడికక్కడ అది ఫిక్స్ చేస్తున్నారు. ఇది ఇంకా ఫ్యూచర్లో ఎన్ని పార్టిషన్స్ అయినా ఆటోమేటిక్ దానికి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది, దాని తర్వాత దానికి కనెక్టివ్ పార్టిషన్లు వస్తుంటాయి. అంటే యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ అంత కన్క్లూజివ్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ అదే. అంటే ఏదైతే ప్రిజంప్టివ్గా ఊహాజనితంగా ఉండేదాన్ని కంక్లూజివ్గా ఒక టైటిల్ను క్రియేట్ చేసే ప్రయత్నం మనం చేయట్లా. అక్కడ ఉన్న సెంటర్లో ఎవరున్నారంటే బీజేపీ ప్రభుత్వము, మోడీ నాయకత్వం ప్రభుత్వం, వాళ్ళు చేస్తున్నారు. అటు అందరి స్టేట్స్కి వచ్చింది, మన స్టేట్లో కూడా దాన్ని చేసి ఇప్పుడు దాని మీద అపోహలు కోర్టు కూడా సబ్మిట్ చేశారు. అపోహలు ఏదున్నా కూడా వాటిని చేసిన తర్వాత ప్రస్తుతానికి దాని జోలికి పోవట్లేదని కూడా చెప్పారు. ఒకవేళ ఏదన్నా అలాంటిది ఉన్నా ఇది ఓపెన్ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్న ఒక యాక్టివిటీ. ఇది ఇప్పుడు వీళ్ళు రాసుకున్నదైనా ఏది చూసినా అడ్డగోలుగా అవకతవకలుగా ఎవరో ఒక అధికారో లేక ఇంకో లిటిగెంటో ఇంకోడో డిస్ప్యూట్ రైజ్ చేసేది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతికే దిశగా జరుగుతున్న ప్రయత్నం ఇదైతే పూర్తి దానికి విరుద్ధంగా నువ్వు ఇది వస్తే భూములన్నీ ఇదైపోతాయని నేను ఈ కమ్యూనిస్ట్ దీని నుంచి వినేవాడిని. 55లోనూ 51లో జనరల్ ఎలక్షన్లో కమ్యూనిస్టులు వస్తారనుకున్నప్పుడు ఒక ప్రచారం చేసినారట. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే పుస్తలు తెంచుకొని పోతారు, పెళ్ళాలను కూడా జాతీయం చేస్తారు, భార్యలను, ఎందుకంటే వాళ్ళంతా నేషనలైజ్ చేస్తారనే ప్రచారం చేసి కన్ఫ్యూజన్ అంతగా క్రియేట్ చేశారట. సొసైటీలో చాలామంది ఏమో జరుగుతుందేమో అంటే దోపిడీ దొంగలు పడతారన్నట్టు ప్రచారం చేశారట. అది ఇండిపెండెన్స్ వచ్చిన 5 ఏళ్లకో ఎప్పుడో